హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 500 ఏళ్ల నాటి రామ మందిరం కళ అయోధ్యలో ఈ నెల 22న అయితే జరగబోతోంది. ఇవాళ ఇక్కడైతే మనం రామచంద్ర పుష్కరిణిలో ఉన్నాము. ఇక్కడైతే అఖండ కోటి హనుమాన్ చాలీసా ప్రోగ్రాం అయితే జరుగుతోంది. అక్కడ ఉత్తర భారతదేశం మొత్తం అయితే రామ మందిరం ప్రారంభోత్సవానికి అందరూ బలం చేకూర్చడానికి చాలా పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా మొత్తంగా మనం రాముల వారికి కావచ్చు, హనుమంతుడికి కావచ్చు, ఇక్కడైతే పూజలు, అభిషేకాలు, హోమాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ దేవుడికి బలం చేకూర్చడానికి. సో ఇక్కడైతే మనం రామచంద్ర పుష్కరిణిలో 7 రోజులుగా అయితే నిరంతరాయంగా హనుమాన్ చాలీసా కోటి సార్లు అయితే ఇక్కడ భక్తులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, అందరూ అయితే చాలా నిరంతరంగా అయితే పూజలు అయితే చేస్తున్నారు. అక్కడ రామ మందిరం నిర్విఘ్నంగా ఓపెనింగ్ జరగాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కర్త కర్మ క్రియ అయినటువంటి హనుమత్ దీక్ష పండితులు, పీఠాధిపతులు కావచ్చు, శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు అయితే ఉన్నారు. ఆయనకంటే ముందు ఇక్కడ రామకృష్ణ ఆచార్యులు గారు ఉన్నారు, ఆయన ఆస్థాన పండితులు. ఒకసారి ఆయనతో అయితే మాట్లాడదాము. సార్ నమస్తే. నమస్తే. నమస్తే స్వామి. చెప్పండి స్వామి, ఇప్పుడు 22వ తేదీ అయితే మనకి అక్కడ అయోధ్యలో అయితే రామ మందిరం ప్రారంభం అవుతోంది. సో మీకు ఎలా అనిపిస్తోంది? అంటే ఇక్కడ ఇది చేయడానికి పూనుకోవడానికి కారణం ఏంటి? జై హనుమాన్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారి యొక్క దివ్య శ్రీచరణాలను సేవిస్తూ అయోధ్య, ఉత్తర భారతదేశంలో అయోధ్యలో శ్రీరామచంద్రస్వామి యొక్క ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ భారతదేశంలో హనుమాన్ దీక్షా పీఠాధీశ్వరులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు గత 6 నెలల నుండి మరి అక్కడ ఉండేటువంటి రాముని ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి హనుమాన్ దీక్ష పీఠంలో హనుమంతుని నిత్యము ఆరాధించేటువంటి స్వామివారు చాలా ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరుగుతోంది. అంటే మరి రాముని యొక్క వైభవం అలా పెరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి చాలా సంతోషపడుతూ ఉంటాడు కదా. కనుక ఆంజనేయ స్వామి యొక్క సంతోషాన్ని ఇక్కడ దక్షిణ భారతదేశంలో అందరికీ తెలియజేయాలని శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు 6 నెలల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో 2 రథాలని స్వామివారికి అప్పగించారు. దానిలో ఆంధ్ర ప్రాంతమంతా ఒక రథాన్ని, తెలంగాణ ప్రాంతమంతా కూడా ఒక రథాన్ని వారు 6 నెలల నుండి నిర్విరామంగా మరి నిద్ర ఆహారాలు మాని ప్రతి గ్రామానికి వెళ్ళి, అదిగో ఉత్తర భారతదేశంలో మన రాముల వారి యొక్క ప్రతిష్ఠ జరుగుతోంది, మనమందరం కూడా ఆంజనేయ స్వామి భక్తులం కనుక ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని, రామచంద్రుని యొక్క వైభవాన్ని దక్షిణ భారతదేశమంతా కూడా తెలియజేయాలి అని వారు 6 నెలల నుండి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయిస్తూ అందరికీ కూడా సుమారు 1,50,000 ఆంజనేయ స్వామి ప్రతిమ వెనక వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నటువంటి ఆ యొక్క మాలని అందరికీ కూడా అందజేసి మనమందరం కూడా 21వ తేదీన తిరుపతి యూనివర్సిటీ గ్రౌండ్లో సుమారు 1,00,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయాలి అని ఒక సంకల్పాన్ని వారు చేసుకుని ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దానిలో భాగంగా ముందు 7 రోజులు సప్తాహ్నిక దీక్షతో ఈ శ్రీరామచంద్ర పుష్కరిణి ఈ యొక్క ప్రదేశంలో మనకి ఆ వారం రోజులు కూడా 7 రోజులు కూడా అఖండ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా ఒక యాగశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొని శ్రీమద్ రామాయణ పారాయణం, అలానే వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణాన్ని చేస్తూ చాలా విశేషమైనటువంటిది. మనకి రామాయణంలో 7 కాండలలో ప్రధానమైనటువంటి కాండ సుందరకాండ. అది హనుమత్ వైభవాన్ని తెలిసే హనుమత్ వైభవాన్ని గురించి చెప్పేది కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన 68 సర్గలు ఉంటాయి. సుమారు 3,000 శ్లోకాలు. 3,000 శ్లోకాలు ప్రతిరోజు కూడా సుందరకాండ ఆవృత్తి హోమం జరుగుతోంది చాలా విశేషంగా. తర్వాత హనుమంతుని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ పంచముఖి హనుమాన్ చెప్తాం కదా. ఆ పంచముఖి హనుమంతుని యొక్క రూపంలో
ఒక్కొక్క రూపం, మొదటి రోజు హనుమత్ రూపం, ఆ తర్వాత రెండవ రోజు ఉండేటువంటి వరాహ రూపం, నారసింహ రూపం, హయగ్రీవ రూపం, ఇలా స్వామి యొక్క 5 రూపాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మూలమంత్ర హవనాలతో విశేష ద్రవ్యంతో స్వామివారికి హవనాన్ని చేస్తూ అందరి చేత అఖండ రామనామ సంకీర్తన, అఖండ హనుమాన్ చాలీస పారాయణాన్ని చేయిస్తున్నటువంటి గొప్ప మహానుభావులు స్వామివారు. అలానే ఈ 6 నెలల నుంచే కాకుండా కొన్ని సంవత్సరముల నుండి అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలి అని ఆంజనేయ స్వామి యొక్క భక్తులు, అంటే స్వామివారు 35 సంవత్సరముల క్రితం హనుమాన్ దీక్ష అని ప్రారంభం చేశారు. వారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ వారి పూర్వాచార్యులు ఆంజనేయ స్వామిని సిద్ధి పొందినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి పీఠం మన హనుమాన్ దీక్ష పీఠం. ఆ పీఠంలో స్వామివారు నిరంతరము ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రాన్ని చక్కగా జపిస్తూ స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వారు ఈ యొక్క హనుమాన్ దీక్ష ధరించినటువంటి వారు కొన్ని లక్షలు ఉన్నారు భక్తులు. వారందరి చేత అయోధ్య రామాలయ నిర్మాణం కావాలని కొన్ని సంవత్సరముల నుండి కొన్ని కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం చేసినటువంటి గొప్ప మూర్తులు మన స్వామివారు. అలానే ఆ కరోనా సమయంలో కూడా లోక కళ్యాణార్థం ఎన్నో హోమాలు, 30 సంవత్సరం నుండి అష్టోత్తర శతకుండాలు, లెక్కలేనన్ని హోమములు చేసి ఈ ప్రపంచానికి ఆ శక్తిని దారపోసినటువంటి మహానుభావులు మన శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు. వారు ఇక్కడ వేయించేసి 8 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష పర్యవేక్షణలో వారు కార్యక్రమాన్ని చేయిస్తున్నటువంటి మహానుభావులు. కనుక అయోధ్యలో రామాలయం చక్కగా ఉండేటువంటి ప్రతిష్ట జరగాలి. ఆ రాముని యొక్క ఏదైతే ధర్మ ప్రతిష్ట, ఏదైతే రామరాజ్యం అంటున్నామో ఆ రామరాజ్యం రావాలి అని గొప్ప సంకల్పాన్ని వారు చేసినటువంటి మహానుభావులు మా దుర్గాప్రసాద్ స్వామివారు. ఓకే, విన్నాం కదా రామకృష్ణ ఆచార్యుల గారి మాటలో మొత్తం ఈ అఖండ కోటి హనుమాన్ చాలీసా కావచ్చు, వేద పారాయణం కావచ్చు, అన్నీ ఇక్కడ హోమాలు కావచ్చు, అన్నీ ఆయన పూనుకొని ఇక్కడ సంకల్పం చేసి మరీ చేయిస్తున్నారు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి గారు. ఒకసారి స్వామీజీతో మనం మాట్లాడదాం. నమస్తే స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వల్యం రామనామవరాననే శ్రీరామనామవరాననే. శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, సుమన్ టీవీ ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులు, భక్తులు, హనుమాన్ దీక్ష స్వాములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తూ, హనుమత్ దీక్షాపీఠం మీ అందరికీ తెలుసు. హనుమాన్ దీక్ష మాలాధారణ అనేది లోకానికి చాలా ప్రసిద్ధి. మానవుడికి ఎన్నో కోరికలు ఉంటాయి. కోరికలు ఇచ్చిన భగవంతుడు, ఐశ్వర్యం ఇచ్చినా కానీ మానసిక శాంతి కావాలి అని కోరుకుంటుంది సమాజం. అలాంటి మానసిక శాంతి లభించేది ఎక్కడ అని, అది ఎక్కడ లభిస్తుంది? అదేనా బజార్లో దొరికే వస్తువా అంటే కాదు అని మనకి శాస్త్రాలు, వేదాలు, మహాత్ములు, పండితులు వారు ఉపదేశం చేస్తున్నారు. ఎట్లా లభిస్తుందంటే భగవంతుడి యొక్క ఆచార్య కృప ద్వారా, నామస్మరణ ద్వారా, నామ సంకీర్తన ద్వారా ఆ మానసిక శాంతి లభిస్తుంది అని వారు ప్రబోధించారు. ఈ సందర్భంలో లోకమంతా సుఖంగా ఉండాలంటే, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, కులాలకి మతాలకి అతీతంగా అంటే ఏం చేయాలి అని హరిద్వార్లో కుంభమేళాలో సాధు సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులందరూ కూడా ఒక సమావేశం చేశారు. ఈ కలియుగానికి ఆచార్యుడు కావాలి. ఆ ఆచార్యుడు ఎవరు అంటే శ్రీ హనుమంతుడే ఆచార్యుడు. ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మనే నమః. ఆయన భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నాడు. ఈ కలియుగం అనంతం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముందు కృతయుగం అనేటువంటిది ఉంది. ఆ కృతయుగం రాబోతుంది.
ఆ కృతయుగానికి భవిష్యత్తులో స్వామి హనుమ బ్రహ్మస్థానానికి వెళ్ళిపోతున్నాడు. అందుకనే ప్రపంచం అంతా హనుమాన్ దీక్ష, హనుమాన్ భక్తులే ఎక్కువ ఉంటారు. మరి అలాంటి హరిద్వార్లో కుంభమేళాలో ఇచ్చే ఆదేశం ఏం చెప్పారు? ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ఇంట్లో హనుమంతుడి యొక్క ఆరాధన జరగాలి. హనుమంతుడి యొక్క చాలీసా పారాయణ చేయాలి. హనుమత్ దీక్ష మహలాధారం చేసుకొని నియమనిష్టలతో ఉండాలి అని చెప్పారు. తద్వారా భూత ప్రేత పిశాచ గణాలన్నీ దూరం అవుతాయి, నవగ్రహ దోషాలన్నీ దూరం అవుతాయి అని వారు ఆదేశించారు. దానికి నాందిగా ఉత్తర భారతదేశంలో బలరాముణ్ణి ధర్మస్థాపన జరుగుతుంది. మరి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంలో ఏంటి విశేషం అంటే, వైకుంఠం నుంచి నేరుగా ఈ పాదస్పర్శ చేసి స్వయంగా విచ్చేసినటువంటి నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడు. అలాగే వారికంట ముందు ఆంజనేయ స్వామి జన్మించినటువంటి అంజనాద్రి పర్వతం అని మనకి పురాణాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. దానికోసం హనుమత్ దీక్షాపీఠం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌజన్యంతో ఈవో గారు కానీ, చైర్మన్ కానీ, పెద్దలందరూ కూడా పూర్తి సహకారంతో శ్రీమాన్ రాఘవుల గారి యొక్క సంకల్పంతో శ్రీమాన్ నందనపాటి రామాంజలి గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపకల్పన చేసింది ఎవరో కాదు, హనుమంతుడే. అటు ఉత్తర భారతదేశంలో అయోధ్యలో రామలీల జరుగుతుంటే నా రాముడికి కార్యక్రమం జరుగుతుంది, ప్రతిష్ఠ జరుగుతుంది అని నేను పుట్టినటువంటి ఆ అంజనాద్రి పర్వతాన్ని ఆశ్చర్యంగా చేసుకొని అని వారు సంకల్పం, పెద్దల సంకల్పాన్ని మహాత్ముడైనటువంటి హనుమంతుడి యొక్క మంగళాశాసనంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. 7 రోజులు అంటే 7 కొండలు అనేది మనం చెప్తున్నాం. 7 కొండలు, 7 రాత్రులు, 7 నిద్రలు ఎవరైతే ఈ కార్యక్రమంలో ఉండి చేస్తారో వాళ్ళందరూ కూడా సర్వగ్రహాలు, భూతాలు, ప్రేతాలు ఏమి ఉండవు అని హనుమత్ దీక్షాపీఠం సుమన్ టీవీ ముందు వీక్షించేటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మూల మంత్రాలతో ఆచార్య చెప్పారు. ఇప్పుడు పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క మూల మంత్రం, దానికన్నా మించిన మంత్రాలు ఏమి లేవని శాస్త్రం చెప్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి మంత్రం తారకనామ మంత్రం అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి అనుగ్రహించినటువంటి తారకనామ మంత్రం ఇక్కడ జరుగుతుంది. ఈ తిరుపతి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తరలిరండి. 27వ తారీఖు 1,00,000 కాదు, లక్షల సంఖ్యలో తరలిరండి. హనుమత్ దీక్షాపీఠం మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ రండి రండి అని అందరిని అభినందన తెలియజేస్తూ, సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఈ డాలర్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు $1,20,000 ఇచ్చారు. అందరికీ ప్రతి గ్రామాల్లో పంచుకుంటూ వచ్చాం. రథయాత్రలో మా ఆచార్య వారు చెప్పినట్టుగా 6 నెలలు నిరమంగా తిరుగు ఆఖరికి రావడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంగా ఇంకా లోకల్గా కొంతమంది రాలేదు, మాకు ఈ డాలర్ చూడలేదండి, కావాలన్న వాళ్ళు కూడా మేము ఇవాళ రేపుల్లో శనివారం లోపు ఇక్కడ ఇస్తాం. ఇక ఆదివారం 1,00,000 మంది జరిగే కార్యక్రమంలో మీరందరూ పాల్గొనేట్టుగా అందరికీ స్వామివారి రక్షలు కూడా ఇస్తాం. వచ్చినట్టు వాళ్ళందరూ కూడా వస్తాం. ఈ రక్ష కట్టుకున్న వాళ్ళందరికీ కూడా భూత ప్రేత పిశాచ గణాలే కాదు, ఏ గ్రహాలు మిమ్మల్ని ఏం చేయవు. మేము ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి అయిన 3వ రోజు జబాలి క్షేత్రంలో రామయజ్ఞం చేస్తున్నాం 40 సంవత్సరాల నుంచి. ఆ హనుమత్ జయంతి 3వ రోజు ఈ తిరుపతిలో కొండపైన ఉండేటువంటి వాళ్ళు వేలాది మంది వచ్చి ఈ రక్షల కోసం ఎదురు చూస్తుంటారు. హనుమత రక్ష అనమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మరి అందరూ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు, తిరుమల పైన ఉండేటువంటి వాళ్ళు, పెద్దలు, పండితులు, మేధావులు అందరూ రండి, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అంటూ జై హనుమాన్.
ఓకే, మనం విన్నాం కదా హనుమత్ దీక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ గారి మాటల్లో ఆయన ఈ సంకల్పం తీసుకొని హోమం, యజ్ఞాలు కావచ్చు, వేద పారాయణం కావచ్చు, కోటి హనుమాన్ చాలీసా పారాయణాలు కావచ్చు, ఇక్కడ 7 రోజులు నిర్విఘ్నంగా అయితే జరుగుతుంది. 21వ తేదీ అయితే చాలా గ్రాండ్గా అయితే ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో అయితే లక్షల మందితో అక్కడ హోమం అయితే జరగబోతోంది. సో మనం కూడా అందులో పాలు పంచుకొని హనుమంతుని ఆశీస్సులు అయితే పొందుదాం.